ఓం శ్రీ మాతలే నమః శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారి పిలుపు ద్వారా మనకు అందబోయేటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ ఎంతగా చెప్తున్నా కూడా పదే పదే ఆలోచిస్తూ ఉంటున్నావు కదా, మరి నీ యొక్క ఆలోచనలకు తగినటువంటి సమాధానాన్ని నేను ఇవ్వకపోతే నేను నీ తల్లిని ఎలా అవుతాను చెప్పు. కాబట్టి ఈరోజు ఒక సందేశ రూపంలో నీ ముందుకు వచ్చాను అని అంటున్నారండి. మరి అమ్మవారు మనకు అందివ్వబోయేటువంటి సందేశంలో ఉన్నటువంటి పరమార్థాన్ని అయితే మనం వివరంగా తెలుసుకుందామండి. ఇక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూసేటువంటి ఎవరైనా వారు ఉంటే దయచేసి అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బిడ్డ నేను ఎంతగా చెప్తున్నా కూడా నీవు పదే పదే అతిగా ఆలోచిస్తూ ఉంటున్నావు కదా, నీ యొక్క కష్టాన్ని కూడా అస్సలు ముగిస్తాయా లేదా అనేటువంటి ఆలోచనలకు తగినటువంటి సమాధానాన్ని భగవంతుడు నాకు ఇస్తాడా లేదా, నేను ఇంతగా ఆలోచిస్తున్నాను, ఎంతగా సమయం కోసం నా యొక్క సమయము అనేది ఎదురు చూస్తున్నా కూడా అయినా కానీ ఆ యొక్క భగవంతుడు నా కోసం ఏ మాత్రము కూడా ఆ యొక్క అవకాశాన్ని ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటున్నావు కదా. ఈరోజు నీ యొక్క హృదయం ఒక్కసారిగా బరువుగా అనిపిస్తుంది. నీకు ఎవరో నీ యొక్క పేరును నెమ్మదిగా పిలిచినట్లుగా అనిపిస్తుంది. నీ దగ్గర ఎవరో లేనటువంటి గదిలో గాలి కూడా కదలకుండా ఉండేటువంటి నిశ్శబ్దంలో ఎక్కడి నుండో కానీ ఒక దైవ కంఠధ్వనాన్ని అయితే నీ యొక్క క్షణాల్లోకి మృదువుగా చేరుకుంటుంది. అయితే చూడు, విను, ఇది ఈరోజు ఈ యొక్క సందేశం నీకోసమే వచ్చింది. నిన్ను అసలు ఖాళీగా ఉంచను. నీ స్వరం నీ యొక్క మనసులో ఎన్నో రకాల ఆలోచనలు రేపుతుంది. నీవు అంటున్నావు కదా, ఎవరబ్బా ఈ స్వరం, ఎందుకు నన్ను పిలుస్తుంది, నాకు అసలు ఏమీ కూడా ఇవ్వబోతుంది అనేటువంటి అదే సమయంలో నీ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రేమతో కూడినటువంటి స్వరము మరలా నిన్ను పదే పదే పలకరిస్తుంది. నీవు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఆశీర్వాదము ఈ రోజుల్లో నీకు దక్కబోతుంది. అయితే గమనించు, యాదృచ్ఛికంగా నీ యొక్క చెవులకు వినిపించడం లేదా, ఇది యాదృచ్ఛికంగా నీ ముందుకు వచ్చినటువంటి సందేశమే కానే కాదు, నీ యొక్క ఆత్మ పిలుపుకు వచ్చినటువంటి భగవంతుడిచ్చినటువంటి ఒక మంచి సందేశం. నీవు ఎప్పుడు అంటే ఏడిపించినటువంటి రాత్రులకు ఎన్నో ఉన్నాయి అని తెలుసు కదా, నీవు దాచుకున్నటువంటి బాధలు నాకు బాగా తెలుసు. ఎవరితో చెప్పుకోలేనటువంటి నీవు మింగలేనటువంటి క్షణాలు కూడా నాకు తెలుసు. నీ యొక్క ఆకలి, నీ యొక్క కష్టము, నీకు జరిగినటువంటి అవమానాలు, ఇటువంటివి అన్నీ కూడా నాకు తెలుసు. అవన్నీ వినగానే నీ యొక్క హృదయము అనేది కుమిలిపోతుంది. అయితే ఎప్పటి నుండో కానీ, అంటే ఒక్కసారి అయినా కానీ, మొదటిసారి అయినా ఎవరైనా కానీ నిజంగా నీ యొక్క బాధను అర్థం చేసుకున్నట్లుగా నీకు అనిపించడం లేదు. అయితే ఆ యొక్క భగవంతుడు మాత్రమే నిన్ను అర్థం చేసుకున్నాడు అని పరిపూర్ణంగా నమ్మావు. నీ యొక్క జీవితానికి నేను స్వయంగా ఒక పెద్ద సంపదను ఇవ్వబోతున్నాను. ఈ యొక్క ప్రయత్నానికి కాదు, నీ ప్రయత్నమైనటువంటి హృదయానికి ప్రతిఫలము ఇది. నీ గతము దేవుడు చూశాడు. నీవు ఎన్నిసార్లు విఫలమయ్యావో నాకు తెలుసు. ఎన్నిసార్లు నీ యొక్క ఆశను పెట్టుకున్నావు, ఎన్నిసార్లు ఆ యొక్క ఆశలుగానే మిగిలిపోయాయి, ఎన్నిసార్లు ఎందుకు ఇలా జరుగుతుంది అని నీవు ఎన్నోసార్లు ఏడ్చావు. నీకు అనిపించిందో ఇంకా నీ యొక్క జీవితంలో మంచి జరుగుతుందా, అసలు నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు నాకు మాత్రమే ఇదంతా కూడా ఆలస్యం జరుగుతూ ఉన్నాయి అనుకుంటూ చాలా ప్రశ్నలు నీవు వేసుకుంటూ ఉంటున్నావు కదా. అవన్నీ నేను విన్నాను, నీ యొక్క మౌనమే విన్నాను. ఎందుకంటే నీవు నన్ను మర్చిపోతున్నావా, నేను నిన్ను ఒక్కరోజు కూడా మర్చిపోలేదు. నీ విషయంలో నేను ఎప్పుడూ కూడా గమనించుకుంటూనే ఉన్నాను. నీవు గడిచిపోయినటువంటి ప్రతిసారి, నీవు ఏడ్చినటువంటి ప్రతి రాత్రి, నీవు ఆగిపోయినా సరే నేను మరలా లేచే ప్రయత్నాలు నీతో చేపిస్తూనే ఉన్నాను. ప్రతి క్షణంలో నీలో ఆ యొక్క ధైర్యాన్ని నేను చూశాను. నీ యొక్క హృదయంలో మంచి కావడం వల్లనే నేను ఇప్పటి వరకు నీ యొక్క ఆశీస్సుల్ని, నీ యొక్క ఆశీర్వాదాన్ని నీకు అందిస్తూనే వచ్చాను. దీనికి తగినటువంటి సమయాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాను. ఆ యొక్క తగినటువంటి సమయం ఈరోజు నీ యొక్క జీవితంలోకి రాబోతుంది. చూడు, నేను ఇలా చెప్పబోతున్నాను. నీవు ఊహించినటువంటి మార్గంలో నీకు డబ్బు వచ్చే విధంగా నేను అన్ని రకాల ఏర్పాట్లు చేయబోతున్నాను. ఒక సహాయ రూపంలో, ఒక మంచి అవకాశ రూపంలో, నీ యొక్క తలుపు రూపంలో, నీకు కలిసి వచ్చేటువంటి ఒక వ్యక్తి రూపంలో, సడన్గా ఒక శుభవార్తను అయితే ఒక మంచి శుభవార్త రూపంలో డబ్బు, సంపద, అభివృద్ధి నీ యొక్క దారికి తీయబోతున్నాయి. నీ యొక్క చేతికి పడేటువంటి డబ్బు అనేది నీవు కోల్పోయినటువంటి సంవత్సరాల ప్రతిఫలంగా రాబోతుంది. అయితే నీవు అనుకోనటువంటి చోట నుండి కూడా తప్పక డబ్బు అనేది వస్తుంది. నీవు ఊహించినటువంటి వ్యక్తి నుండి సహాయం అనేది వస్తుంది. నీకు ఊహించినటువంటి ఒక కొత్త అవకాశం అనేది నీ యొక్క జీవితంలో తలుపు తట్టబోతుంది. ఎందుకంటే భగవంతుడే ఇలా చెప్తున్నాడు, నీ యొక్క జీవితము అనేది మారాలి అని, అది నేను నిర్ణయించాను అని. ఇప్పుడు నీలో జరిగేటువంటి ఒక ఎనర్జీ, ఒక మార్పు తప్పకుండా పర్సనల్గా ఉండబోతుంది. ఎందుకో తెలుసా, ఇది
అంతా కూడా ముగింపు, ఇలాగే ప్రారంభము కూడా. రెండింటి మధ్య పవిత్రమైనటువంటిదే సమయం. నేను అన్ని రకాలుగా కూడా అనుగ్రహించబోతున్నాను. అత్యధికంగా నూతనంగా ప్రవహించేటువంటి ఒక కొత్త సంవత్సరంలో ఒక కొత్త తలుపు అనేది తెరవబోతున్నాను. అలాగే నీ యొక్క గతము అంతా కూడా పూర్తిగా శాసించింది. నీ యొక్క భవిష్యత్తు అంతా కూడా ప్రకాశించబోతుంది. ఇక రాబోయేటువంటి సంవత్సరంలో నీ యొక్క జీవితాన్ని మరిన్ని పతనాల్లో పూర్తిగా మార్చేయబోతున్నాను. ఇప్పటి వరకు డబ్బు అనేది రాకపోయింది అంటే అన్నీ నీకు శిక్ష కాదు, అది అంతా కూడా సిద్ధం చేసేటువంటి సమయం. ఇప్పుడు నీవు పూర్తిగా సిద్ధమయ్యావు. ఇక ఇప్పుడు నీకు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే నేను హామీ ఇస్తున్నాను, నీకు గుండెకు చిరునవ్వు ఇచ్చేటువంటి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం నీకు అంతా కూడా సంపద, శాంతి, శుభవార్తలు, ఆనందము అన్నిటినీ కూడా ఒకేసారిగా వస్తాయి. నీ పేరు, నీ యొక్క అదృష్టము, నీ యొక్క భవిష్యత్తు అన్నీ కూడా ఈ విశ్వంలో ప్రతిధ్వనించడం మొదలు పెడతాయి. ఇక నీకు జరగబోయేటువంటి మిరాకిల్స్ అయితే ఈ యొక్క మాటలను అన్నిటినీ కూడా వినడము అనేది అసలు యాదృచ్ఛికం కాదు. ఇప్పటి వరకు అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు విన్న నీ యొక్క హృదయ శుభ సంకేతాలు సిద్ధమైనట్లే. అయితే నీ యొక్క జీవితం అంచనాలే మారిపోబోతున్నాయి. నీ యొక్క ఆత్మలో భయము అనేది తగ్గి పూర్తిగా ధైర్యము అనేది కలుగుతుంది. అలాగే నీ వైపు నేను నడిచి రాబోతున్నాను. చూడు బిడ్డ, ఈ సంవత్సరంలో నీ యొక్క జీవితమే మార్చేయడానికి నేనే కదిలి రాబోతున్నాను. కొద్ది నిమిషాల క్రితం నీకు విన్నటువంటి ఈ యొక్క సందేశము అంతా కూడా అసలు యాదృచ్ఛికం కానే కాదు. ఇది ఒక పిలుపు. నేను చెప్పబోతున్నటువంటి సందేశం నీ యొక్క జీవితంలో ఎందుకు ఆలస్యమైంది అనే దాని గురించి నీవు ఆలోచిస్తూ ఉంటున్నావు కదా. ఈరోజు నీకు ఒక సత్యాన్ని చెప్పబోతున్నాను. నీ జీవితంలో డబ్బు ఎందుకు ఆలస్యమైందో తెలుసా? నీ యొక్క హృదయం ఒక్కసారిగా అధికంగా బాధపడడానికి కారణం ఏమిటో తెలుసా? ఎందుకంటే ఈ యొక్క ప్రశ్న నీవు ఎన్నోసార్లు నిన్ను నీవే అడుగుతూ ఉంటున్నావు. ఎందుకు నాకు మాత్రమే ఆలస్యంగా చేస్తున్నాడో ఆ యొక్క భగవంతుడు, ఎందుకు నేనే ఇంత కష్టపడినా ఫలితం అనేది రావడం లేదు అని అడుగుతూ ఉంటున్నావు కదా. చూడు, చాలా పవిత్రమైనటువంటి మనసు కలిగినటువంటి వాడివి. అందుకే నేను నిన్ను రక్షించాను. తగినటువంటి చోటలో నుండి డబ్బు వచ్చేటువంటి విధంగా నేను నీ దారి నుండి ఆపేస్తాను. ఒక్కసారిగా నీలో ఉండేటువంటి గాయాలు అన్నీ కూడా తరిగిపోయే విధంగా, ఎందుకంటే నీవు ఒకేసారి అర్థం చేసుకోగలుగుతావు. నీ యొక్క ఆలస్యము అనేది శిక్ష కాదు, ఒక రక్షణ. ఆ యొక్క భగవంతుడు నిన్ను అన్ని రకాలుగా మంచివాడిలా చేయాలి అని, నీ చేతిలో వచ్చేటువంటి డబ్బు కూడా శుభప్రదంగా ఉండాలి అనే కోరుకుంటాడు. అందుకే కొన్ని రకాలుగా ఆలస్యం జరిగి ఉండవచ్చు. ఇప్పుడు ఎందుకు వేగంగా మారిపోబోతుందో తెలుసా? అది కూడా చెప్తాను విను. నీవు చాలా పరీక్షలను పాస్ అవుతూ వచ్చావు. ఇప్పటి వరకు నీవు పడినటువంటి ప్రతి బాధ, ఇప్పటి వరకు నీవు దాచుకున్నటువంటి ప్రతి నొప్పి నిన్ను మరింత బలంగా చేశాయి. ఇప్పుడు నీవు చాలా నీ యొక్క హృదయము, నీ యొక్క కర్మ, నీ యొక్క ఆత్మ అన్నీ కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. అందుకే ఈ సంవత్సరం నుండి ఆ యొక్క భగవంతుడు తలుపులు నీ కోసమే తెరిచి ఉండబోతున్నాడు. నీ మాట వినగానే నీ యొక్క శరీరం ఒక శాంతి తరంగంలా పెరుగుతుంది కదా. కాబట్టి నీకు కనబడేటువంటి ఈ యొక్క భగవంతుడి యొక్క సంకేతాలు కూడా తప్పకుండా నీకు కనిపిస్తాయి. అవి కనిపించేటువంటి రోజు నుండి నీ యొక్క జీవితంలో అతిపెద్ద మార్పులు అనేవి ప్రారంభమవుతాయి. మొదటి సంకేతం అయితే నీ యొక్క పేరుతో వచ్చేటువంటి ప్రత్యక్ష శుభవార్త. నీవు అనుకునేటువంటి వ్యక్తి ఒక ఫోన్ కాల్ రావడం కానీ, లేదంటే ఎవరైనా కానీ నిన్ను గుర్తించుకొని ఒక అవకాశాన్ని అనేది ఇవ్వడం కానీ, ఎప్పుడో చేసినటువంటి ఈ పని అనేది ఇప్పుడు ఈ విధంగా ఒక సంపద రూపంలో నీకు మారడం కానీ ఇలా అనేది జరుగుతుంది. ఇక రెండవ సంకేతం, పాత సమస్య అనేది ఒక్కసారిగా ముగిసిపోవడము. ఎన్నో రోజుల్లో నీ యొక్క మనసును తీసివేయాలి అనుకున్నటువంటి సమస్య అనేది ఒక చిన్న నిర్ణయంతోనే సడన్గా ముగిసిపోవడము ఇలా జరుగుతూ ఉండవచ్చు. ఇక మూడవ సంకేతం వచ్చేది నీకు హృదయం లోపల వచ్చేటువంటి ఒక ప్రశాంతకరమైనటువంటి ఒక ఫీలింగ్. ఇక ఒక రోజు హృదయం లేవగానే నీ యొక్క హృదయం అనేది నిండుగా అనిపిస్తుంది. ఎందుకో తెలియదు కానీ లోపల ఏదో ఒక మంచి జరుగుతుంది అని నీకు అనిపించవచ్చు. ఇది అంతా కూడా నేను నీ యొక్క ఆత్మకు వచ్చేటువంటి సంకేతమే. ఈ విధంగా నీకు డబ్బు కూడా ఎలా రాబోతుందో చెప్తాను, విని చూడు. బిడ్డ, డబ్బు అనేది ఒక్క దారిలోనే కాదు, ఊహించినటువంటి 4 మార్గాలు నీకు తప్పకుండా వస్తుంది. ఒకటి, నిలిచినటువంటి డబ్బు నీకు తిరిగి అనేది రావడము. లేదంటే నీవు అనుకుంటున్నావు కదా, అయితే నాకు ఇప్పటి వరకు ఎందుకు రాలేదు అని చెప్పి నీకు అనిపించవచ్చు. ఈ విధంగా నీకు అనుకోకుండా డబ్బు అనేది వస్తుంది. ఒక కొత్త పని ఏదైనా కానీ దాని గురించి ఇస్మత్ అనేది ప్రారంభించినప్పుడు కానీ, లేదంటే ఊహించినటువంటి గొప్ప అద్భుతాన్ని నీ యొక్క జీవితంలో ప్రారంభం
కావడం చూస్తావు. ఇలా నీకు ఒక అవకాశము అనేది నీ ముందుకు నిలబడుతుంది. అలాగే ఒక వ్యక్తి నీ యొక్క జీవితాన్ని మార్చేటువంటి వ్యక్తిని దారిలోకి వస్తాడు. ఆ యొక్క మాటతో నీ యొక్క సలహాలతో ఒక మంచి అంటే నీకు ఒక మంచి జరిగే విధంగా చేస్తాడు. ఈ విధంగా పరువు ప్రతిష్ట అనేది పెరగడం, నీ యొక్క పేరు నలుదిక్కులా వినబడడం జరుగుతూ ఉంటుంది. నీ యొక్క పనికి గుర్తింపు, నీకు విలువ మరలా పెరుగుతుంది. నీకు ఇలా జరగబోయేటువంటి మిరాకిల్స్ అన్నీ కూడా యొక్క భగవంతుడు ముందే సంకేతాలుగా చూపిస్తున్నాడు. నీ యొక్క జీవితంలో ఇప్పటి వరకు మంచి కాలము అనేది రాలేదు కదా, ఇక నుండి చెడు నీ యొక్క దారిని అంతా కూడా రాదు. నీ యొక్క కర్మలు అన్నీ కూడా శుభమవుతున్నాయి, ముగియబోతున్నాయి. నీ యొక్క మార్గము అంతా కూడా స్వచ్ఛంగా మారబోతుంది. ఇక అదేవిధంగా నీ యొక్క జీవితంలో మీకు డబ్బు, గౌరవము, అవకాశాలు, శాంతి, ప్రేమ, సంతోషము ఇలా అన్నీ కూడా ఒక్కసారిగా ప్రసరించబోతున్నాయి. నీవు అనుకుంటూ ఉండవచ్చు కూడా, ఎలా ఇలా ఒక్కసారిగా అన్నీ కూడా ఈ విధంగా సందేహపడవచ్చు. ఇది అంతా కూడా నీ యొక్క సమయం, నా యొక్క అనుగ్రహం ఆలస్యంగానే వస్తుంది, కానీ పెద్దదిగా రాబోతుంది. నీ యొక్క ఆత్మ అంతా కూడా శుభంగా మారిపోతుంది. అలాగే నీ యొక్క ఆత్మ మీద ఉన్నటువంటి భారాన్ని అంతా కూడా తగ్గిపోబోతున్నాయి. నీ పాత నొప్పులు అన్నీ కూడా కరిగిపోతాయి. నీ యొక్క హృదయం అంతా కూడా శాంతిని అనుభవించబోతుంది. ఎందుకంటే ఇప్పటి నుండి నీవు ఒంటరిగా అసలు లేవు. నా యొక్క కవచం నీ చుట్టూ ఎప్పుడూ కూడా రక్షణలా ఉంటుంది. నా యొక్క ఆశీర్వాదం నీ తలపై ఉంటుంది. ఇప్పుడు నీ యొక్క చివరి మాట అంటే నా చివరి మాట విను. రాబోతున్నటువంటి సంవత్సరంలో నీ యొక్క జీవితము ఆశ్చర్యపరిచే విధంగా ఉండపోతే అప్పుడు నన్ను అడుగు. నీవు కోరిన విధంగానే, కోరిన చోట నుండే, నీవు ఊహించినటువంటి విధంగానే సంపద అనేది నీకు వస్తుంది. నీ పేరు, నీ యొక్క అదృష్టము, నీ యొక్క భవిష్యత్తు ఇటువంటివి అన్నీ కూడా నా చేతుల్లోనే ఉన్నాయి కదా, భయపడవద్దు. కొద్ది రోజుల్లోనే నేను నీ యొక్క జీవితంలో ఒక పెద్ద శుభవార్తను పంపించబోతున్నాను. రాత్రి నీవు నిద్రలోకి జారిపోతూ ఉండగా ఒక్కసారి నీ యొక్క హృదయంలో అన్ని రకాల సమస్యలు అనేవి తీరిపోయినట్లుగా ఒక ప్రశాంతత అనేది నీకు కలుగుతుంది. అది ఆ యొక్క భగవంతుడు నీకు అందిస్తున్నటువంటి ఒక మంచి సంకేతం. నీ యొక్క కళ్ళను మూసుకున్నటువంటి క్షణంలోనే అంధకారంలో ఒక చిన్న బంగారు దీపం అనేది వెలుగుతుంది. అది నీకు ఒక పరిచయం ఉన్నటువంటి వెలుగు కాదా? ఆ యొక్క వెలుగు ఆ యొక్క భగవంతుని యొక్క ఆశీర్వాదం కాబట్టి ఇదే నేను నీకు ఇచ్చేటువంటి మొదటి పిలుపు. అదే వెలుగులో ఒక సర్వం, అదే లోతైనటువంటి ధ్వని, అదే ఆ యొక్క మాట. నేను నిన్ను గమనిస్తూనే ఉంటున్నాను. నీవు కూడా నా యొక్క స్పర్శను తెలుసుకోగలుగుతావు. నేను ఉన్నాను అని, నీతోనే ఉన్నాను అని నీవు పరిపూర్ణంగా నమ్మావు కాబట్టి ఈ యొక్క సందేశాన్ని ఇంత భావంతో అర్థం చేసుకొని మరీ వింటున్నావు. చూడు, నీవు తిన్నా తినకపోయినా నీ యొక్క కన్నిటి శ్లోకం అంతా కూడా నాకు తెలుసు. నాపై ఉన్నటువంటి కష్టాలు తెలుసు, నీపై ఉన్నటువంటి పరువు బాధ్యతలు నాకు తెలుసు. అయితే నీకు కూడా తెలుసు కదా, నేను అన్నీ వింటున్నాను, చూస్తున్నాను అని నీవు బాగా తెలుసుకున్నావు కదా. నాపై నీవు పెట్టుకున్నటువంటి ఆ యొక్క నమ్మకాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఒమ్ము చేయను. ఈరోజు ఈ నిమిషం నీ యొక్క బాధలు అన్నిటినీ కూడా నేను శాశ్వతంగా ముగింపు పలకబోతున్నాను. రాబోతున్నటువంటి సంవత్సరంలో నుండి నీ యొక్క ఆత్మకు నేను పంపిస్తున్నటువంటి సంపద మార్గాలను తెరుచుకొని నీవు దూరంగా పడేటటువంటి కొన్ని సమస్యలను మరలా తిరిగి నీ యొక్క జీవితంలోకి చూడకుండా చేస్తాను. ఆ యొక్క ఆశీర్వాదము ఎప్పుడూ కూడా నీవు ఎంచుకున్నటువంటి మార్గము నీకు సుగమనంగా ఉంటుంది. నీవు కోల్పోయినటువంటి దానికంటే అధికంగానే నీకు ఇస్తాను. నీ చేతిలో నీవు జారిపోయినటువంటి అవకాశాలను మళ్ళీ నీవు గుర్తున్నాయేమో, చెదిరిపోయేటువంటి బంధాలు గుర్తున్నాయా, అవన్నీ కూడా పోయినట్లే నీకు అనిపించినా కూడా వాటిని అన్నిటినీ కూడా ముగించి దురదృష్టాన్ని కాదు, కొత్త వరాలను వచ్చేందుకే నేను ఇచ్చినటువంటి ఒక గొప్ప స్థలం కాబట్టి ఇది నీకు ముగింపు కాదు. ఇది నీ యొక్క జీవిత పునాదిని మార్చేటువంటి ప్రారంభం. డబ్బు నీ యొక్క ఇంటి వైపు నుండి నడిచే విధంగా చేస్తాను. నా యొక్క మాట నీవు నమ్మినప్పటికీ నమ్మకపోయినప్పటికీ తప్పకుండా నీలో ఉన్నటువంటి ఒత్తిడి, భయం, నిస్పృహ ఇటువంటివి అన్నీ కూడా పూర్తిగా తీసేస్తాను. నీకున్నటువంటి నిజాయితీని, నీవు నీ యొక్క కష్టము చూసి నేను ఎప్పుడు కొన్ని నిర్ణయించుకున్నటువంటి ఒక గొప్ప కాలం ఇది. నీకు ఊహించినటువంటి వ్యక్తి ద్వారా, ఊహించినటువంటి అవకాశాల్లో, ఊహించినటువంటి మార్గాల్లో నీ వద్దకు అన్ని రకాలుగా సహాయపడితే నీకు అన్నీ కూడా ఒక మంచి అవకాశాన్ని నీకు అందివ్వబోతున్నాను. నీ ముందును ఇప్పటి వరకు మూసి ఉన్నటువంటి తలుపు అనేది ఒక్కసారిగా తెరుచుకునే విధంగా చేస్తాను. నీ యొక్క శ్రమ ద్వారా, నీ యొక్క అదృష్టపు ద్వారాన్నే ఆ యొక్క దైవ సంకల్పంతో నీ యొక్క పేరును మారిపోబోతున్న విధంగా ముగించబోతున్నాను. నీవు
పొందబోయేటువంటి వరము కూడా కేవలము అంటే అసూయ పడే విధంగా ఉంటుంది నలుగురు కూడా. మరి తెలుసుకున్నావు కదా, ఈ యొక్క ఆలోచనలో దాగి ఉన్నటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానము అనేది ఈ రోజున నేను పలికినటువంటి ఈ యొక్క ప్రతి మాట కూడా నిజం అనిపిస్తూనే నీ యొక్క మనసులో కానీ లేదంటే మనస్ఫూర్తిగా నమ్ముకొని ఉంటే ఆ యొక్క భగవంతునికి ఒక్కసారిగా థ్యాంక్స్ అని చెప్పుకో. ఇంతే నేను నీకు అందివ్వాలి అనుకున్నటువంటి గొప్ప మాటలు. నీ యొక్క హృదయము అలాగే నీ యొక్క మనసు అంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి నాకు తెలుసు అని అనిపిస్తుంది. మరి నీకు కూడా ఎలా అనిపిస్తుంది అనేది తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయమని ఒక అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకు ఇలా వినిపించారండి. మరి మీకు అందరికీ కూడా ఈ యొక్క సందేశంలో చెప్పినటువంటి ప్రతి మాట కూడా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. అలాగే బరువెక్కినటువంటి హృదయంలో ఉన్నటువంటి ఈ యొక్క మాటలు విన్నారు కదండి. విన్న తర్వాత ప్రశాంతత అనేది చేకూరుతుంది అని అనుకుంటున్నాను. తిరిగి మరొక సందేశంతో మీ ముందుకు వస్తామండి. మరో చక్కని వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జై దుర్గా భవాని.